పేరుతో దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పట్ల నిర్లక్ష్యంగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అరెస్ట్ అయ్యారు. సింగరేణిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ రోజు అతన్ని అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ నార్సింగి గ్రామాల పరిధిలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. ముష్కిన్ చెరువు అభివృద్ధి పేరుతో చేస్తున్న కబ్జాలకు చెక్ పెట్టింది. తిరుమలను కాలుష్య రహిత పుణ్యక్షేత్రంగా మార్చేందుకు టీటీడీ చేస్తున్న కృషిలో మరో ముందడుగు పడింది. దాత నీరా రాడియా టీటీడీకి 1.13 కోట్ల విలువైన అత్యాధునిక విద్యుత్ బస్సుతో పాటు సుమారు 20 లక్షల రూపాయల విలువైన 15 ట్యాబులను కూడా విరాళంగా అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ దర్యాప్తులో అత్యంత కీలకమైన మైలురాయి నమోదైంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఏసీబీ కోర్టులో మరో అనుబంధ ఛార్జ్షీట్ను కూడా దాఖలు చేసింది. ఢిల్లీ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. ఢిల్లీ మరియు ముంబై సహా దేశంలో పలుచోట్ల దాడులకు ప్రణాళిక రచించిన 9 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్ జెట్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. నెలల తరబడి జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయడంలో విఫలమైనందుకు గాను వస్తు సేవల పన్ను జీఎస్టీ శాఖ ఆ సంస్థకు 124.65 కోట్ల పన్ను డిమాండ్ చేస్తూ నోటీసులు జారీ చేసింది. అమెరికాలో గ్రీన్ కార్డ్ నిబంధనల విషయంలో అమెరికా యూటర్న్ తీసుకుంది. గ్రీన్ కార్డ్ దరఖాస్తు ప్రక్రియ జరుగుతున్న సమయంలో వలసదారులు యుఎస్ ను విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తాజాగా వెల్లడించింది. పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం ముగిసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇరాన్తో కీలకమైన తాత్కాలిక ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. హర్మూజ్ జలసంధిలో తమ దిగ్బంధనాన్ని ఎత్తివేయనున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించడం జరిగింది. అగ్ర కథానాయకుడు బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తన డాన్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆమె డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తాజా చిత్రం పెద్దిలోని పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ స్టార్ డ్రామాలో తాను పోషించినటువంటి పాత్ర తన కెరీర్లోనే పూర్తి భిన్నమైనదని ఆయన తెలిపారు. ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మే 31న జరగనున్న టైటిల్ పోర్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అదేవిధంగా గుజరాత్ టైటన్స్ తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్ లో ఆర్సీబీపై గుజరాత్ జట్టే గెలుస్తుందని భారత్ మాజీ క్రికెటర్ పీయూష్ చావ్లా జోస్యం కూడా చెప్పారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.